వర్షం వచ్చేట్టుంది. మా వాళ్ళందరూ ఇంకా మాట్లాడాలి. మహేశ్వర్ రెడ్డి 4 రోజులుగా మా అందరికీ నాయకత్వం వహించింది కాబట్టి అన్ని విషయాలు వారు చెప్పిండ్రు. నేను కూడా ఈ వడ్ల కొనుగోలు మంత్రిత్వ శాఖను 5 ఏళ్ళు నేను కూడా చేసిన. ఈ వడ్ల కొనుగోళ్ళు, మక్కల కొనుగోళ్ళు, సన్ఫ్లవర్ కొనుగోళ్ళు, తెల్లజొన్న కొనుగోళ్ళు నేను కూడా చూసిన. కానీ గింత వేదన, గింత దుఃఖాన్ని మాత్రం మొట్టమొదటిసారిగా చూస్తున్నా. మా ఎమ్మెల్యేలందరికీ, మా వెంకటరామరెడ్డి గారు కావచ్చు, మా హరీష్ కావచ్చు, మా కొమరన్న కావచ్చు, మా ఫైర్బాండ్ రాకేష్ కావచ్చు, మా పెద్ద మనిషి అయిన మా రామారావు పటేల్ గారు కావచ్చు, అదేవిధంగా మా పాయల శంకర్ గారు మధ్యలో చేరేండు, అదేవిధంగా మా సూర్యనారాయణ గారు గౌరవ శాసనసభ్యులు అంజిరెడ్డి గారు, నేను ఒకటే ఒక మాట అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా మేము డ్రామా చేస్తున్నామా, రైతుల కన్నీళ్లకు పరిష్కారం కోసం వచ్చినామా మీరు చెప్పాలి. దేనికోసం వచ్చినాం మేము? మా బసవ లక్ష్మీనరసింహ గారు కానీ, మా మైపాల్ గారు కానీ 2 నెలల క్రితమే, 3 నెలల క్రితమే అయ్యా పంట చేతికి వచ్చేట్టున్నది, మీరు ప్రిపేర్ అవుతున్నారా, ఆల్ పార్టీ మీటింగ్ పెడతారా, రైతు సంఘాల నాయకులతో సంప్రదిస్తారా, మరి మీకు మీరే చేసుకుంటారా అని చెప్పి మంత్రులు కలిసిన మా వాళ్ళు, చీఫ్ సెక్రటరీ గారిని కలిసిన మా వాళ్ళు, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అందరినీ కలిసిండు. వాళ్ళకి ఎంత అహంకారం అంటే, మీకు చెప్తేనే మాకు తెలుస్తుందా? మాకు తెలియదా వడ్లు కొనుగోలు ఎట్లా చేయాలో? మాకు తెలియదా తెల్లజొన్నలు ఎట్లా కొనాలో, మొక్కజొన్నలు ఎట్లా కొనాలో అని చెప్పి మాకు చెప్పిండు. గత 2 నెలలుగా ఏప్రిల్ మొదటి వారంలో మొదలైంది. రైతులు ఐకేపీ సెంటర్లలో, మార్కెట్ యార్డులలో, స్కూల్ కాంపౌండ్లలో ఎర్రటి ఎండలో వరి కుప్పల మీదనే పడిగాపులు కాస్తా ఉన్నారు. సంచులు అందుతలేవట, టార్పాలు అందలేవట, హమాలీలు దొరకలేరట, సుతులు లేదట, దబ్బులు లేదట, ఆందోళన ఉంది అని చెప్పి అనేక వార్తలు వచ్చినాడు. మేమనుకున్నాం కాంగ్రెస్ వాళ్ళంటే బాగా అనుభవజ్ఞులు కదా, మాటలు బాగా చెప్తుంది కదా, ముఖ్యమంత్రి గారు నీ మాటలు కోటలు దాటినాయి, నీ కాళ్ళు మాత్రం సచివాలయం దాటలేదు, నీ కాళ్ళు మాత్రం తంగలు దాటలేదు బిడ్డ. కాంగ్రెస్ పార్టీ మంత్రులారా, నేనంటా ఉన్నా, నేను చెప్పింది నిజమో, మీరు సచివాలయంలో మాట్లాడుతున్న మాటలు నిజమో, వస్తవానా సారంగపూర్కి, వస్తవానా నిర్మల్కి, వస్తవా నా పెద్దపల్లి మక్కల మార్కెట్ యార్డుకి, రైతులారా ఇవాళ మొత్తం దేశంలో ఇద్దరు గౌరవం దక్కుతుంది. కాలు మీద కాలేసుకొని నా రక్తాన్ని చెమటగా మార్చి దేశ ప్రజలకు బుక్కడి బూబెట్టని నేను అని గర్వంగా గల్లెగిరేస్తాడు మా రైతు. అందుకే జై జవాన్ జై కిసాన్. గది రైతంటే రైతు మోసం చేయడు, రైతు భూతని నమ్ముకున్నాడు. ఈ రైతు రక్తాన్ని చెమటగా మార్చి ఇవాళ
వడ్ల రాసులు ఉత్పత్తి చేస్తున్న మా రైతులు, జొన్నల రాసులు ఉత్పత్తి చేస్తున్న మా రైతులు, తెల్ల జొన్నల విప్లవాన్ని సృష్టించే వాళ్ళు మా రైతులు. మా రైతులు మార్కెట్ యార్డ్లలో వాళ్ళ కళ్ళ ముందే తెల్లజొన్నలు నానిపోతే, వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు పండించిన మొక్కజొన్న కుప్పలు మురిగిపోతే, వాళ్ళ కళ్ళ ముందే వరి కుప్పలు మొలకలెత్తిపోతే ఇవాళ వాళ్ళకు దుఃఖం పైసల మీద కాదు, వాళ్ళ దుఃఖం అయ్యో ఆరుగాలం కష్టపడ్డ నేను ఉత్పత్తి చేసిన సంపద పోవలసింది ప్రజలకు కదా, అయ్యో మట్ట కలిసిపోతుంది అంటే బాధపడతాడు, కన్నీళ్లు పెడతాడు రైతు. ఇవాళ పొద్దున్నే మహేష్ రెడ్డి గారి కాన్ఫరెన్స్ లో ఎంటర్ కాగానే ఒక 35 సంవత్సరాల రైతు, నేను కౌలు తీసుకున్నా సారు, నాకు భూమి లేదు, నేను కౌలు రైతును, నాకు పాసు పుస్తకాలు లేవు, నా తమ్ము పెడితే కౌలు రైతు తమ్ము చెల్లదా, నువ్వు పోయి నీ ఓనర్ ఎవరో, నీ భూమి ఓనర్ ఎవరో పట్టుకరా, ఆయన తమ్ము పెట్టని చెప్పి అంటున్నాడట. ఆ రైతు దుబాయ్లో ఉన్నాడు, దుబాయ్ నుంచి వచ్చి తమ్ము పెడతాడా రైతులారా? పెడతా? ఏం మురుకులు మీరు, ఏం చెప్పారు మీరు? కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా అని చెప్పినావు కదా, రైతు బంధు దేవుడరుగు, పండించిన పంటకు కూడా కొనని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవునా కాదా? కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకకు పోయినట్టుగా ఆనాడు కేసీఆర్ బొందబెట్టాలని చెప్పి బొందబెడితే ఇవాళ తుంచేసి మొద్దెత్తుకున్నాం బిడ్డ అంటున్నారు మా రైతులు. ఇవాళ చెప్పాలంటే ఉడవరు, వర్షం వస్తాన్ని మన మీరు కళ్ళ కలిగి పోవాలి, తారుపాలను కప్పుకోవాలి, తడవకుండా చూసుకోవాలి. కాబట్టి నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ తెలంగాణలో ఉన్న రైతులారా, రైతు బంధు పోయింది, రైతు బీమా ఎప్పుడైతే తెలియని పరిస్థితి వచ్చింది, కౌలు రైతుకు 12,000 రూపాయలు పోయింది, రైతుకు 15,000 రూపాయలు రైతు బంధు పోయింది. చివరికి పంటను కూడా కొనకుండా, ఇంతకుముందే మహేశ్వర్ గారు చెప్పింది, తెల్లజొన్నలు 10 క్వింటాలు మాత్రమే తీసుకుంటాం, 20 క్వింటాలు వడికమ్మాల బిడ్డ, మొక్కజొన్నలు 26 క్వింటాలు తీసుకుంటా అంటున్నావు, 40 క్వింటాల మొక్కజొన్నలు మరి మిగతా ఎవరికి అమ్ముకోవాలి బిడ్డ? ఇవాళ ఇంత దుర్మార్గపు ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఎక్కడో గుండెల్లో పెట్టుకుంటారు. సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్ ఎట్లా బొందబెట్టిందో అంతకంటే పాతాళంలో ఇలా రేవంత్ రెడ్డి సర్కారు కూడా బొందబెట్టబోతారు. అందువల్ల ఇవాళ మేము 4 రోజుల కోసమే వచ్చినాం, కానీ రైతుల ఆవేదన చూసినప్పుడు నారాయణ ఖేడ్ ఇవాళ నిజామాబాద్ అనేక ప్రాంతాల్లో బస్తాలు మమ్మల్ని కొనుక్కోమంటున్నారు, బస్తా 31 రూపాయలు పెడితే వస్తలేరు, ట్రాన్స్పోర్ట్ మమ్మల్ని పెట్టుకోమంటున్నారు, 50 కిలో బస్తాకు 60 రూపాయలు తీసుకుంటున్నారు, హమాలి మమ్మల్ని ఇవ్వమంటున్నారు. ఇవన్నీ ఒక క్వింటల్ మొక్కజొన్నలు అమ్మితే 170 రూపాయలు ఖర్చు వస్తుందంటున్నారు. ఈ 170 రూపాయలు మా రైతుకు తిరిగి ఇస్తావా, మా రైతుల నిండా అమ్మిస్తావా చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ మంత్రుల మీద ఉండాలి చెప్పాలని కోరుతున్నా. మా రైతుల దగ్గర వసూలు చేసే అమారీ పైసలు, కాంత పైసలు ఓట్లకు ఇవన్నీ చెల్లించకపోతే వడ్డీతో సహా దిమ్మదీయడానికి గుర్తించమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ రైతులారా, మిమ్మల్ని ఒకటే వేడుకుంటున్నా, ఇవాళ ఈ దుర్మార్గపు మూర్ఖపు ప్రభుత్వం ఇక్కడే వేధించే ప్రయత్నం చేస్తుంది. కానీ చివరి మొక్కజొన్న గింజ, చివరి తెల్లజొన్న గింజ, చివరి సన్ఫ్లవర్ గింజ, చివరి ఇవాళ వడ్ల గింజ తడవక ముందే మార్కెట్ యార్డ్లలో, ఐకేపీ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పోసినమో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఎత్తాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనట్లయితే మీ భరతం పట్టడం ఖాయం మా రైతులతో కలిసి అని చెప్పి హెచ్చరిస్తూ, ఇవాళ మరొకసారి మా రైతులను వంచే మోసగించే ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో
వాళ్ళని బొందబడ్డంలో మేము పాత్ర పోషిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ సెలవుకున్న భారత్ మాతాకి జై జవాన్, జై జవాన్, జై జవాన్.